హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'తెనాలి రామలింగం'. వీరికి సంబంధించిన కొన్ని కథల్ని ఇదివరకే మనం చెప్పుకుని ఉన్నాం. ఇప్పుడు మరికొన్ని కథలను చెప్పుకుందాం రండి. బ్రహ్మరాక్షసి కథ. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకుండవని మీకు తెలిసే ఉంటుంది. మన రామలింగం చేసే దుండగాలు రోజురోజుకు మితిమీరిపోసాగినాయి. చిక్కిన వారినెల్లా వంచకుండా వదిలేవాడు కాదు. ఆఖరికి రాయలవారిని కూడా పరాభవం చేయడానికి పూనుకున్నాడు. రాయలవారు ఆగ్రహించి రామలింగాన్ని అడవికి తీసుకెళ్లి చంపిమని 2 సేవకులకు ఉత్తర్విచ్చారు. సేవకులను ఎలాగో కల్లబొల్లి కబుర్లతో మోసం చేసి వాళ్లకు చెరో 10 వరహాలు లంచం ఇచ్చి రామలింగం ఆ గండం నుంచి తప్పుకున్నాడు. సేవకులు ఒక మేకను నరికి రక్తంతో ఉన్న ఆ కత్తిని రాయలవారికి చూపారు. పాపం రాయలవారు రామలింగం చనిపోయాడని నమ్మారు. ఎంతో బాధపడ్డారు కూడా. ఈ వార్త ఊళ్ళో అంతటా పొక్కిపోయింది. విన్నవాళ్ళందరూ రామలింగం చచ్చాడన్న మాటే గాని వాడు బ్రహ్మరాక్షసిగా అయినా మనల్ని పీక్కు తింటాడు. బ్రహ్మహత్య మహాపాపం అంటారు. ఈ పాపం మనల్ని ఊరికే వదలదు. దేశానికి వల్లమాలిన అరిష్టాలు చుట్టుకుంటాయి అని గుసగుసలు మొదలుపెట్టారు. ఈ గుసగుసలు చివరికి రాయలవారి చెవులో కూడా పడినాయి. రాయలవారు పండితుల్ని పిలిపించారు. పాప పరిహారంగా శాంతిక్రియలు జరపవచ్చని సలహా ఇచ్చారు పండితులు. సరేనని రాయలవారు శాంతిక్రియలు జరిపించని తాతాచార్యుల వారిని పురమాయించారు. తాతాచార్యుల వారు 180 బ్రాహ్మణులతో ఒక అమావాస్య అర్ధరాత్రి వేళకు ఊరి వెలుపల ఉన్న మర్రి చెట్టు కింద శాంతిక్రియలు జరపటానికి చేరుకున్నారు. రామలింగం ఈ సన్నాహం అంతా ఎలాగో ముందుగానే పసికట్టాడు. తాతాచార్యుల వారు బృందంతో మర్రి చెట్టు కిందకు చేరక పూర్వమే రామలింగం ఒంటి నిండా ఎర్రని లక్క, మొహానికి నల్లని మసి పూసుకుని చెట్టు మీదకు చేరి కొమ్మల చాటున దాగి కూర్చున్నాడు. జరగబోయేది చూడటానికి ఎదురు చూస్తున్నాడు. ఆచార్యుల వారు బ్రాహ్మణ బృందంతో హోమగుండం చుట్టూ చేరి మంత్రాలు చదువుతూ ఓ బ్రహ్మరాక్షసి అని పిలిచారు. కొమ్మల చాటు నుంచి రామలింగం ఓయ్ అని పలికాడు. ఇది వినగానే అందరూ విస్తుపోయి బ్రహ్మరాక్షసి స్వయంగా పలుకుతుందేమా అని ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. ఈ అదనుకు కాచుకుని ఉన్న రామలింగం హఠాత్తుగా చెట్టు మీద నుంచి వాళ్ల మధ్య హోమగుండం కాంతిలో బ్రహ్మరాక్షసికి మళ్ళే దూకాడు. బ్రహ్మరాక్షసి వెంట పడనే పడిందని ఎవరి మటుకు వారు ప్రాణాలు బిగబట్టుకుని పలాయనం చిత్తగించారు. తాతాచార్యుల వారు కూడా ఒక్క పరుగున వచ్చి రాయలవారితో జరిగిందంతా విన్నవించారు. రాయలవారు బ్రహ్మరాక్షసి నా వెంట పడాల్సింది మీ వెంట ఎందుకు పడిందబ్బా అని అడిగారు. బహుశా తమ మీదకి రానివ్వకుండా మేము అడ్డుకున్నామని మా వెంట పడి ఉంటుంది మహారాజా అని ఆచార్యుల వారు సమాధానపరిచారు. వేరేమీ పాలుపోక, అలాగైతే ఈ బ్రహ్మరాక్షసిని ఉచ్చాటన చేసిన వారికి 1000 వరహాలు ఇస్తామని చాటింపు వేయించండి అని రాయలవారు ఉత్తర్విచ్చారు. చూద్దాం ఉచ్చాటన ఎలా జరుగుతుందో ఏమిటో. ఈ చాటింపు వేయించిన 4 రోజులకు గడ్డాలు మీసాలు పెంచుకుని ముఖాన రూపాయి వెడల్పున కుంకుమబొట్టు పెట్టుకుని కాషాయ గుడ్డలతో ఓ భూతవైద్యుడు రాయలవారి దగ్గరకు వచ్చాడు. బ్రహ్మరాక్షసిని మహారాజుల వారు అనుమతిస్తే నేను ఉచ్చాటన చేయగలను అన్నాడు భూతవైద్యుడు. అలాగే కానివ్వు, కానీ అన్యాయంగా రామలింగాన్ని త్వరపడి చంపించాను అన్నారు రాయలవారు విచారంగా. తమరు విచారించవలసిన పని లేదు. అంతగా అవసరమని సెలవిస్తే ఆ బీద బ్రాహ్మణ్ణి బతికించే శక్తి కూడా నాకు ఉన్నది అన్నాడు భూతవైద్యుడు. అంతకంటే కావలసింది ఏముంది? మీ వల్ల అయితే రామలింగాన్ని బతికించండి అని కోరాడు రాయలవారు. కానీ తాతాచార్యుల వారికి మాత్రం గుండె ఆగిపోయినంత పనైంది. రామలింగం తిరిగి బతికితే తనకు తాటాకులు కట్టక మానడని ఆచార్యుల వారికి తెలుసు. అందుకని ఇప్పుడంత శ్రమ ఎందుకులేండి. ఒకవేళ తమరు శ్రమపడి ఈవేళ బతికించినా రేపటికల్లా ఏదో ఒక కొంటి పని చెయ్యక మానడు. రాయలవారి ఆగ్రహానికి గురి అయి తిరిగి చావక మానడు. అందుకని ఏదో హత్యాపాతకం పోయేందుకని ఉచ్చాటన ప్రాయశ్చిత్తం మాత్రం జరపండి చాలు అన్నారు ఆచార్యుల వారు.
తన ఆత్రం అంతా వెళ్ళగొక్కుకుంటూ. అలాగైతే మరి తెలియక అడుగుతున్నాను. రామలింగం చేసిన తప్పుకే గదా తమరు శిక్షించింది. అలాంటప్పుడు ఈ ఉచ్చాటన, ప్రాయశ్చిత్తం కావాలని ఈ హడావిడి అంతా దేనికండి? అని అడిగాడు భూతవైద్యుడు. దానికేమున్నది? ప్రజల మేలు, దేశక్షేమం కొరకు ఈ శాంతిక్రియలు జరపవలసిందే అన్నారు ఆచార్యుల వారు. ఆచార్యుల వారు చెప్పింది ముమ్మాటికి నిజం. మరి తమరు ఉచ్చాటన ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్నారు రాయలవారు. సెలవైతే ఇప్పుడే మహారాజుల వారి ఎదుట ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు భూతవైద్యుడు. బ్రహ్మరాక్షసి ఊరి వెలుపల రావి చెట్టు మీద ఉంటే తమరు ఉచ్చాటన ఎక్కడ జరపడమేమిటి అని అడిగారు ఆచార్యుల వారు కంగారు పడుతూ. తమరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అదీగాక రామలింగం తిరిగి బ్రతికేలాగైతే ఈ ప్రాయశ్చిత్త కాండ అవసరం లేదని కూడా తమరు సెలవిచ్చిందే కదా అన్నాడు భూతవైద్యుడు. అందుకు సందేహం ఏమున్నది అన్నారు ఆచార్యుల వారు. అలాగైతే ఉచ్చాటన, ప్రాయశ్చిత్తం ఇదిగో పూర్తి చేస్తాను అంటూ గడ్డాలు, మీసాలు ఊడదీసుకుని భూతవైద్యుడి వేషంలో ఉన్న రామలింగం బయటపడ్డాడు. ఆస్థానంలో ఉన్న వారంతా అలాగే విస్తుపోయి చూడసాగారు. రాయలవారు తర్వాత జరిగిందంతా అడిగి తెలుసుకుని, ఔరా పిడుగా, ఎంత పని చేశావు? నీవు చచ్చావని నీ భార్యకి ఇస్తూ ఉన్న మనోవర్తి ఈ వేల్టితో ఆపివేయిస్తున్నాను. ఒప్పుకున్నందుకు గాను ఉచ్చాటనకి ఇవ్వాల్సిన 1000 వరహాలు మాత్రం ఇప్పిస్తున్నాను. ఇక నుంచైనా బుద్ధి కలిగి నడుచుకో అన్నారు రాయలవారు. దంపినమ్మకు బొక్కిందే కూలి అనుకుని రామలింగడు ఆ 1000 వరహాలతో ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడు తెనాలి రామలింగం కథల్లోని మరొక కథని మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో విజయనగర పట్టణంలో అక్కిశెట్టి అనే కోమటి ఒకడు ఉండేవాడు. అతడు రాజమార్గాన గుగ్గిళ్ళు అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. అయితే అక్కిశెట్టికి పెద్ద పెద్ద ఆలోచనలుండేవి. రాజవీధి వెంట మహాకవులందరూ రాయలవారి ఆస్థానానికి వెళ్ళటం చూసి తాను కూడా మహాకవి అయ్యి ఖ్యాతి సంపాదించి ఆస్థానానికి వెళ్ళాలని గొంతెమ్మ కోరికలు కోరేవాడు. తనకు కవిత్వం నేర్పమని కవులను పీడించేవాడు. కానీ పొట్టకొస్తే అక్షరం ముక్క రానివాడికి కవిత్వం ఎవరు నేర్పించగలరు? అందుచేత కవులెవ్వరూ అక్కిశెట్టికి సహాయపడలేకపోయారు. వారందరూ, ఎందుకు అక్కిశెట్టి నీకీ బెడద? హాయిగా గుగ్గిళ్ళు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ నిశ్చింతగా జీవించు అని హితవు పలికేవారు. అయినా అక్కిశెట్టికి ఆ మాటలేవి తలకెక్కేవి కాదు. మహాకవి అయిపోవాలని ఆశగా ఉండేవాడు. ఒకనాడు అక్కిశెట్టి ఇలా కాదనుకుని తనకేమైనా కవిత్వం నేర్పితే తెనాలి రామలింగమే నేర్పాలని నిశ్చయించుకున్నాడు. తెనాలి రామలింగం ఆ దారిన ఆస్థానానికి వెళ్ళటం చూసి అక్కిశెట్టి ఆయన కాళ్ల మీద పడి కవిత్వం నేర్పమని వేడుకున్నాడు. ఓయి అక్కిశెట్టి, నీకు కవిత్వం రావాలంటే ప్రకృతిని నిత్యము చూస్తూ ఉండు. ఆకాశము, నక్షత్రాలు, చంద్రుడు, చెట్లు, చేమలు చూస్తూ ఉంటే కవిత్వం దానంతట అదే వస్తుంది అని చెప్పి రామలింగం ఆస్థానానికి వెళ్ళిపోయినాడు. ఆనాటి నుంచి అక్కిశెట్టి ప్రకృతిని పరిశోధించడం మొదలుపెట్టి కవిత్వం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు పగలల్లా రాజవీధిలో గుగ్గిళ్ళు అమ్మినన్ని అమ్మి మిగతావి ఇంటికి పట్టుకొచ్చి అంగడిలో పెట్టి ఆరుబయట మంచం వేసుకుని దాని మీద వెల్లకిలా పడుకున్నాడు. అప్పుడే ఆకాశాన పున్నమి చంద్రుడు వెండి కంచంలాగా కనిపించాడు. అక్కిశెట్టికి కవిత్వం ఉబికి వచ్చి, పున్నమి వెన్నెల కాసెగా అన్నాడు ఆశ్చర్యంతో. శెట్టికి చాలా ఆనందమైంది. వెంటనే పాండురంగస్వామి ఆలయానికి వెళ్ళి, స్వామి, నాకు కవిత్వం వస్తే నీకు రోజు గుగ్గిళ్ళ నైవేద్యం పెడతాను అని మొక్కి శెట్టిగారు ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఆలయంలో పొన్న చెట్టు మీద కోయిల ఒకటి కూసింది. పొన్నపై కోయిల కూసెగా అన్నాడు శెట్టి ఇంకా ఆనందంతో. ఇవాళ లేచి ఎవరిదో మంచి మొహమే చూసినట్టున్నాను. నాకు కవిత్వం వచ్చేస్తున్నది వెల్లువలా అని అనుకున్నాడు శెట్టి. ఇంటికి తిరిగి వచ్చి అమ్మగా మిగిలిన గుగ్గిళ్ళు తిందామని అంగడిలోనికి వెళ్ళి గుగ్గిళ్ళు పైకి తీసేసరికి అవి పాసిపోయి ఉన్నాయి. అంగట్లో గుగ్గిళ్ళు పాసెగా అన్నాడు శెట్టి విచారంతో. ఇంకొక పాదం చెప్పగలిగితే పద్యం పూర్తవుతుంది.
కానీ ఎంత తన్నుకున్నా ఆ పాదం కుదరలేదు. అందుచేత ఆ అర్ధరాత్రి వేళ అక్కిశెట్టి తెనాలి రామలింగం ఇంటికి వెళ్ళి ఆయన్ను పిలిచి, అయ్యా, 3 పాదాలు కవిత్వం చెప్పాను. 4వ పాదం తమరు పూర్తి చేయాలన్నాడు. మిగతావి చదవమన్నాడు రామలింగం. పున్నమి వెన్నెల కాసెగా, పొన్నపై కోయిల కూసెగా, అంగట్లో గుగ్గిళ్ళు పాసెగా అన్నాడు అక్కిశెట్టి. అక్కిశెట్టి ముండ మోసెగా అని రామలింగం పద్యం పూర్తి చేసి వెళ్ళి పడుకున్నాడు. ఆనాటి నుంచి అక్కిశెట్టి కవిత్వం గొడవ మానేసి గుగ్గిళ్ళు అమ్ముకుంటూ నిశ్చింతగా జీవనం చేయసాగాడు. అప్పటినుంచి ఊరివాళ్లు కూడా కవిత్వం నేర్పమనే బెడద తప్పిందని ఊరిలోని మిగతా వాళ్ళు కూడా సంతోషించారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వింటూనే ఉండండి ఈనాటి కథలు.